హలో ఆల్, చికెన్ కర్రీ అంటే ఎంత మందికి ఇష్టం? ఆల్మోస్ట్ అందరి ఫేవరెటే కదా. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీ రైస్ లోకైనా, బగారా రైస్ కైనా, రోటీలోకైనా, రాగి ముద్దులోకైనా అద్దరిపోతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ వేసి చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. అయితే మనం ఆనియన్స్ కర్రీలోకి ఉంచేమన్నమాట, అంటే వేయించుకొని అలానే ఉంచేమో, పక్కకు తీసేసుకుంటాం. అది కూడా బ్రౌన్ ఆనియన్స్ అయ్యాకే తీసుకుంటాం. ఇలా తీసుకుంటే ఏంటి అంటే మనకి కర్రీ అనేది స్వీట్ అవ్వదన్నమాట, స్పైసీగా ఉంటుంది కానీ స్వీట్ రాదు. ఇంకా దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత చికెన్ అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి టాస్ చేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ చికెన్ నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అయ్యింది అన్న తర్వాత నేను ఇంకా మనకి బాయిల్ పెట్టేస్తున్నాను అనమాట. చికెన్ అంతా ఉడికేంత వాటర్ అయితే వేసేసుకుంటున్నా, అలాగే సాల్ట్ కూడా వేసుకోండి. ఇంక ఇక్కడ అది బాయిల్ అయ్యే లోపల మనం ఈ మసాలాలోకి కొంచెం చెక్క, లవంగాలు, యాలకులు అవి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 2 టమాటోలు అయితే యాడ్ చేసుకున్నాను. సో ప్యూరీని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చికెన్ బాయిల్ అవుతూ ఉండగా మనం ఏం చేసాము అంటే ధనియాల పొడి అయితే యాడ్ చేసేసుకున్నాను. సో చికెన్ కర్రీలోకి ధనియాల పొడి బెస్ట్ కాంబో, చాలా బాగుంటుంది. సో అది కూడా మనం చికెన్ బాయిల్ అవుతున్న టైంలోనే ఓన్లీ ధనియాల పొడి అయితే వేసుకోండి కొంచెం. సో మంచిగా బాయిల్ అయిపోయింది అనేది మనకి పీస్ కట్ చేస్తే తెలిసిపోతుంది కదా. ఇంకప్పుడు నేను ఈ టమాటో, అలాగే చెక్క, లవంగాలు, యాలకులు ప్యూరీ ఉంది కదా, సో అదంతా కూడా వేసేసుకున్నాను. ఇంకా మగ్గించుకున్న తర్వాత అంటే టమాటా పచ్చి వాసన పోయిన తర్వాత ఈ బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసేస్తున్నా. సో వన్స్ బ్రౌన్ ఆనియన్స్ వేసిన తర్వాత స్మెల్ అయితే అద్దరిపోతుంది. ఇంక ఇక్కడ నుంచి కొంచెం చికెన్ మీరు బాయిల్ చేసుకోవాలనుకున్నప్పుడల్లా హాట్ వాటర్ యాడ్ చేసుకోండి, సో దట్ త్వరగా కుక్ అయిపోతుంది. అయితే కర్రీ కొంచెం దగ్గర పడిన తర్వాత ఏంటి అంటే మనం ఎండు కొబ్బరిని అయితే యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఎండు కొబ్బరి యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ మీరు ఎంత పల్చగా చేసుకున్నా కానీ టేస్ట్ అట్లానే బ్యాలెన్స్ అవుతుంది. సో ఎండు కొబ్బరిని పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను, అసలు మర్చిపోకండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే పెద్ద ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు ఎక్కువ చికెన్ కర్రీ ఉండాలి అనుకున్నప్పుడు మీరు ఎండు కొబ్బరిని యాడ్ చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. షేర్వాలా కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ లాస్ట్గా కారం యాడ్ చేసుకొని ఇంకా లైట్గా సిమ్లో పెట్టుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. వేడి వేడిగా చికెన్ కర్రీ రైస్లోకి వేసుకొని తింటే అద్దరిపోతుంది. కంపల్సరీ ఒక్కసారి అయితే ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అయ్యింది అంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.